ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి బీజేపీ ఎన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది? పొత్తులో భాగంగా 8 నుంచి 10 ఎంపీ స్థానాలు, 15 ఎమ్మెల్యే స్థానాల కోసం బీజేపీ పట్టవచ్చునని భావిస్తే ఆశ్చర్యకరంగా 5 లోక్సభ స్థానాలకే బీజేపీ కేంద్ర నాయకత్వం అంగీకరించిందా? టేక్ ఏ లుక్. ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకు 25 స్థానాలున్నాయి. లోక్సభ గత ఎన్నికల్లో టీడీపీకి 3, వైసీపీకి 22 సీట్లొచ్చాయి. అప్పుడు టీడీపీతో బీజేపీకి పొత్తు లేదు. అందువల్ల బీజేపీకి లోక్సభ కానీ, ఏపీ అసెంబ్లీలో కానీ సీట్లేమీ రాలేదు. వారికంటూ సొంత ఓటు బ్యాంకు లేకపోవడం ఇందుకు కారణం. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ కలయికపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. పొత్తులో భాగంగా రాష్ట్రం నుంచి 5 ముఖ్యమైన లోక్సభ స్థానాలలో పోటీ చెయ్యాలని బీజేపీ ప్రతిపాదించినట్లు తెలిసింది. అరకు నియోజకవర్గం నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సుజనా చౌదరిలో ఒకరు, నర్సాపురం నుంచి ప్రస్తుత వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, రాయలసీమలోని రాజంపేట నుంచి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోసం బీజేపీ ఈ స్థానాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. మరొక ఆసక్తికరమైన పేరు కూడా ఒకటి తెరమీదికొచ్చింది. కాకినాడలో శ్రీపీఠం నిర్వహిస్తున్న పరిపూర్ణానంద స్వామి అనంతపురం లోక్సభ స్థానం కోసం బీజేపీ అభ్యర్థిగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో పాటు పూర్వపు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు గతంలో కార్యదర్శిగా పనిచేసిన సత్యకుమార్ కూడా లోక్సభ బీజేపీ టికెట్టు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరంతా కీలక వ్యక్తులే. దాదాపు వీరికి టికెట్లు ఖాయమయ్యాయని, అందుకు టీడీపీ, జనసేనలు కూడా అంగీకరించాయని సమాచారం. ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో బీజేపీ పెద్దలు నిర్వహించనున్న సమావేశం అనంతరం పొత్తులపై బీజేపీ నుంచి స్పష్టమైన ప్రకటన రావచ్చునని భావిస్తున్నారు. ఇప్పటి వరకు జనసేన, టీడీపీ కూటమిలో బీజేపీ చేరకుండా శతవిధాలుగా ప్రయత్నించిన వైసీపీ అధినేత ఆశలు అడియాసలయ్యాయి. రేపో మాపో విజయవాడ లేదంటే తిరుపతిలో కానీ బహిరంగ సభ పెట్టి ఒకే వేదికపై త్రిమూర్తులు చంద్రబాబు, పవన్, మోదీ ఎన్నికల యుద్ధానికి సమర శంఖం పూరిస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏపీ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.